అసలు ఎలా వచ్చింది ఈ హోలీ అనే నేమ్? హోలిక అనే పేరు నుంచి వచ్చింది ఈ హోలీ పండుగ. హోలిక ఆమె ఎవరు? నేను నీకు నరసింహ అవతారం గురించి చెప్పాను కదా. హిరణ్యకశిపుని చెల్లి పేరు హోలిక. తనకి అగ్ని ఏం చెయ్యలేదు అనే ఒక వరం ఉంది. దాంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపే ప్రయత్నంలో తన చెల్లి హోలికను పిలుస్తాడు. అలా హోలిక ప్రహ్లాదుని ఒడిలో కూర్చోపెట్టుకొని మంటల్లో కూర్చుంటుంది. అయితే నువ్వు చెప్పప్పుడు ఏం జరిగిందో? హోలిక తన పవర్స్ ని మిస్యూజ్ చేసుకుంది కాబట్టి మంటల్లో కాలిపోయింది. ప్రహ్లాదుడికి విష్ణుమూర్తి మీద ఉన్న భక్తి అతన్ని కాపాడింది. అబ్బో, బానే చెప్పావు. దీని అర్థం మంచి ఎప్పుడు చెడుపై గెలుస్తుంది అని. ఈ హోలీ మనలో కొన్ని భేదాలను తొలగిస్తుంది. చిన్న పెద్ద, ఉన్నవారు లేనివారు, కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి సమానంగా జరుపుకునే పండుగే హోలీ. ముఖ్యంగా హోలీకి ముందు రోజు హోలికా దహనం చేస్తారు. అలా చేయడానికి అర్థం మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, అహంకారం వంటివి మంటల్లో దహించి వేయడం. ఆ తర్వాత రోజు రంగులతో ప్రేమగా ఆనందంతో జరుపుకునే పండుగే హోలీ.